yes, welcome to Hello Ladies. మరి పెళ్లిళ్ళ సీజన్ దగ్గరికి వచ్చేసింది కదండి. అందుకనే చక్కటి వెడ్డింగ్ కలెక్షన్ ని మీకు చూపించడానికి నేను వచ్చేసాను మణికొండలో ఉన్న గాయత్రి సిల్క్స్ అండ్ టెక్స్టైల్స్ కి. మరి ఇక్కడున్న కలెక్షన్ ని చూసేద్దాం. మరి గాయత్రి సిల్క్స్ లోని వెడ్డింగ్ కలెక్షన్ మనకు చూపించడానికి ఈ టెక్స్టైల్స్ లో ఉన్న మల్లికార్జున్ గారు ఇక్కడ రెడీగా ఉన్నారండి. మరి ఎందుకు ఆలస్యం చేయడం, చూసేద్దామండి. రైట్, మరి ముందుగా ఏం చూపిస్తున్నారు? కంచి మాంగళ్య పట్టులో వర్క్ చూపిస్తున్నాం మేడం. ఓకే, మాంగళ్య పట్టులోని వర్క్ శారీని ఇప్పుడు మనం చూడబోతున్నామండి. సో శారీ కలెక్షన్ అయితే చూస్తుంటే కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారండి. పింక్ కలర్ కి మనకి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట. పళ్ళు పాటలో వర్క్ అంతా కూడా మనకి చాలా గ్రాండ్ గా చాలా హెవీగా కనిపిస్తూ ఉంటుంది. మనం ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. అంటే వర్క్ డీటెయిల్ అంతా ఏదైతే ఉందో అంతా కూడా త్రూ అవుట్ గా మనకి స్టోన్స్ తోటి అలాగే సీక్వెన్స్ వర్క్ తోటి హైలైటింగ్ గా ఇచ్చేసారండి. మరి శారీ అంతా కూడా అలా ప్లెయిన్ గా వదిలేసేయకుండా దాని చుట్టూతా కూడా అంటే ఎక్కడెక్కడైతే మనకి బూటీస్ కనిపిస్తూ ఉంటాయి ఆ బూటీస్ ని మొత్తాన్ని కూడా మనకి థ్రెడ్ వర్క్ తోటి అలాగే ఈ డిజైన్ తోటి త్రూ అవుట్ గా మనకి హైలైట్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ డిజైన్స్ అంతా కూడా మనకి ఏంటంటే శారీ పళ్ళు అండ్ షోల్డర్ దాకా కూడా హెవీగా ఇచ్చేసారండి. మరి కొంచెం లోపల దగ్గరకు వచ్చేస్తాయి అంటే ఈ ప్లీట్స్ దగ్గరకు వచ్చినప్పుడల్లా మనకి ఏంటంటే పైనంతా ఉండకుండా నీస్ నుంచి కింద పార్ట్ వరకు మొత్తం కూడా ఇదే విధంగా మనకి హైలైట్ అయినట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో వర్క్ అంతా కూడా చూస్తున్నారు కదండి, చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు. దట్టు ఆల్టర్నేట్ గా ఇచ్చారనమాట. అంటే ఒక బూటీ వచ్చేసేసి మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ తో హైలైట్ చేస్తే మరో బూటీ వచ్చేసి ఆరెంజ్ కలర్ తోటి హైలైట్ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ బార్డర్స్ ని కూడా తీసుకుంటే బార్డర్స్ లో ఏ చిన్న డీటెయిల్ ఉన్నా కూడా డీటెయిల్స్ కంప్లీట్ గా కూడా మనకి ఏంటంటే ఈ స్టోన్ వర్క్ తోటి చాలా హెవీగా కనిపిస్తూ ఉంటుందండి. మరి ఇప్పుడు బ్లౌజ్ పీస్ ని కనుక చూస్తూ ఉంటే శారీకి కాంట్రాస్ట్ కలర్ లో ఇచ్చారు. అంటే బార్డర్స్ కి ఏదైతే మస్టర్డ్ కలర్ ని యూజ్ చేశారో మనకి బ్లౌజ్ పీస్ లో కూడా అదే కలర్ మనం చూడొచ్చండి. త్రూ అవుట్ గా కూడా అంటే సెల్ఫ్ లో కూడా మనకి ఏంటంటే బూటీస్ అండ్ డిజైన్స్ కూడా ఇచ్చారు. కాకపోతే ఓన్లీ నెక్ పార్ట్ వరకునే మనకి స్టోన్స్ తో హైలైట్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ స్లీవ్స్ దగ్గర కూడా ఓన్లీ బార్డర్స్ దగ్గర మాత్రమే ఈ విధంగా డిజైన్ కూడా ఇవ్వడం జరిగిందండి. మరి ఈ శారీ మనకి ఎంత పడుతుంది అంటారు కాస్ట్? 21,996. ఓకే, 21,900 అంటే ఆల్మోస్ట్ 22,000 దాకా పడుతుంది. ఇప్పుడు మనం చూడబోతున్న కలర్ వచ్చేసి బ్లూ విత్ పింక్ కాంబినేషన్ అండి. ఆల్రెడీ మనం పింక్ కాంబినేషన్ లో మస్టర్డ్ తో చూసేసాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ చూడబోతున్న శారీ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట. చూస్తూ ఉంటే ఇది పైథనీ డిజైన్ అండ్ బనారస్ కలిపినట్టుగా మనకు కనిపిస్తోంది. హాఫ్ అండ్ హాఫ్ పార్ట్లీ స్టైల్లో ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం పళ్ళు పార్ట్ చూస్తున్నామండి. పళ్ళులో ఏంటంటే మనకి 2 డిఫరెంట్ బార్డర్స్ లాగా ఇచ్చేసారు. మధ్యలో అంతా కూడా ఈ పైథనీ డిజైన్ అనేది ఇచ్చారనమాట. అండ్ ఇందాకే ఆల్రెడీ మనం వర్క్ శారీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి త్రూ అవుట్ గా మనకి ఇదంతా కూడా బీడ్స్ వర్క్ అలాగే కర్దాని బీడ్స్ యూజ్ చేశారు. అలాగే కుందన్స్ కూడా యూజ్ చేసి టోటల్ గా హైలైట్ చేసేసారండి ఇక్కడంతా కూడా. అండ్ పళ్ళులోనే షోల్డర్ దగ్గరకు వస్తే కనుక షోల్డర్స్ లో మనకి ఈ విధంగా హెవీగా అనేది ఇవ్వడం జరిగిందండి. సో మనం శారీని సింగిల్ పళ్ళు వేసుకున్నప్పుడు ఈ లుక్ వస్తుంది. బార్డర్స్ అంటే శారీకి 2 పక్కల బార్డర్స్ అంతా కూడా మనకి ఈ విధంగా హైలైట్ చేశారండి. దీనిలో కూడా మనకి కర్దానా బీడ్స్ యూజ్ చేశారు. అలాగే కుందన్ అండ్ స్టోన్ వర్క్ తోటి మనకి త్రోట్ గా ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ శారీని ఎక్కడ ప్లెయిన్ గా మిగిలి చేసేయకుండా ఈ బనారస్ అంటున్నాం కాబట్టి ఈ బనారస్ బ్రొకేట్ బూటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మనకి కర్దానా బీడ్స్ తోటి వర్క్ అంతా ఇచ్చినట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో హాఫ్ అండ్ హాఫ్ అన్నాం కాబట్టి అది రేజింగ్ ప్యాటర్న్ లాగా వచ్చిందండి. షోల్డర్ దగ్గర మనం ఏదైతే వర్క్ చూసామో అది మనకి రేజింగ్ ప్యాటర్న్ లాగా వచ్చేసి ఇది మనకి ప్లీట్స్ దాకా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. సో ప్లీట్స్ దగ్గరకు వచ్చేసరికల్లా శారీ అంతా కూడా మనకి టోటల్ గా డిఫరెంట్ కలర్ లోకి రావడం అనేది కనిపిస్తూ ఉంటుందండి. సో దీనిలో వచ్చేసి మనకి మేజర్ గా బ్లూ ఇచ్చారు. అండ్ ఈ వర్క్ అంతా కూడా మనకి ఏంటంటే డల్ ఫినిష్ లో ఉన్న గోల్డ్ థ్రెడ్ తోటి ఈ డిజైన్ అంతా కూడా ఇవ్వడం కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు బ్లౌజ్ పీస్ ని కనుక మనం చూస్తూ ఉంటే శారీలో మెయిన్ గా బాడీ కలర్ ఏదైతే రన్నింగ్ కలర్ కనిపిస్తూ ఉంటుందో అదే బనారస్ బ్రొకేడ్ డిజైన్స్ లో తీసుకున్న బ్లౌజ్ ని ఇచ్చారండి. మరి మనకి బార్డర్స్ మాత్రం ఓన్లీ స్లీవ్స్ కి మాత్రమే సరిపోయేంతగా ఇచ్చారనమాట. అండ్ వర్క్ కూడా మనకి ఓన్లీ స్లీవ్స్ దగ్గర వరకు మాత్రమే ఈ బీడ్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. మిగతా అంతా కూడా మనకి ప్లెయిన్ గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి 22,596 రూపీస్ పడుతుందండి. సో చూసారు కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అండ్ వెడ్డింగ్ కలెక్షన్ లో కూడా ఈ విధంగా మనం ఫ్యాన్సీలో పట్టులో కూడా ఫ్యాన్సీ టైప్ కావాలి అనుకుంటే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అండి. ఇది
టోటల్ గా పట్టు శారీలు అని కనిపిస్తుంది కదండి. మరి ఇది పట్టులో ఏ వెరైటీ చూపిస్తున్నారు? ఇది పట్టులో కుబేరా పట్టు మేడం, ఇది స్టోన్ వర్క్ వస్తుంది ఇది. ఓకే, కుబేరా పట్టులో స్టోన్ వర్క్ తో ఉన్న శారీని ఇప్పుడు మనం చూడబోతున్నామండి. పళ్ళు పాటు కనుక చూస్తూ ఉంటే మనకి ఏంటంటే గోల్డ్ లో కూడా ఏంటంటే యాంటిక్ గోల్డ్ కలర్ లో మనకి కనిపిస్తుంది అనమాట. అంటే కొంచెం డల్ ఫినిష్ లాగా కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే మ్యాజెంటాతో పాటు మనకి గోల్డ్ ఇచ్చారు కాబట్టి పళ్ళు అంతా కూడా కొంచెం యాంటిక్ వర్క్ లాగా మనకు కనిపిస్తుంది అనమాట. ఇందులోనే ఉన్న వర్క్ ని మనం డీటెయిల్ లో చూస్తే కనుక మామిడి పిందెల్నే కొంచెం స్టైలిష్ గా డిజైన్ చేయడం జరిగిందండి. మిగతా అంతా కూడా రెండు సన్నగా ఉండే చక్కటి బార్డర్స్ ఇచ్చారు, దానిలో కూడా అక్కడక్కడ మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు కాబట్టి ఎక్కడ మనకి గాడిగా అంటూ కనిపించదు అనమాట. మరి ఈ రేంజ్ ఇలాంటి శారీస్ ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 1896 మేడం. 18,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మరి మిగతా బాడీ పార్ట్ లో ఎట్లా వచ్చిందో చూద్దాము. సో షోల్డర్ కూడా మనకి ఏంటంటే ఇదే విధంగా స్టోన్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. ఈచ్ బూటీకి మనకు చూస్తూ ఉంటే కనుక మరీ ఎక్కువగా ఇచ్చేసేయకుండా 2 to 3 స్టోన్స్ మాత్రమే ఇచ్చి సింపుల్ గా వర్క్ ని సటిల్ గా చేశారనమాట. బ్లౌజ్ లో కూడా మనకి సెల్ఫ్ వర్క్ అనేది ఇచ్చేసారనమాట. సో ప్లెయిన్ బ్లౌజ్ లాగా, అంటే పట్టు చీరలకి జనరల్ గా ప్లెయిన్ బ్లౌజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి అట్లా కాకుండా కాంట్రాస్ట్ కలర్స్ లోనే మనకి ఇవ్వకుండా రన్నింగ్ కలర్ లోనే ఇచ్చారు. దీనిలో కూడా వర్క్ అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనం కొత్తగా ప్యాచ్ వర్క్ చేయించుకున్నా లేకపోయినా ప్లెయిన్ గా వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. మరి ఈ పర్టికులర్ శారీ వచ్చి దీని కాస్ట్ ఎంత ఉంటుందండి? 1896 అంటే లోయెస్ట్ రేంజ్, స్టార్టింగ్ రేంజ్ మేడం. ఓకే, సో స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మనకి ఇక్కడ 1800s లో కూడా దొరుకుతుంటుందండి. సో పట్టు శారీస్ ఎవరైనా కొంచెం తక్కువ రేంజ్ లో కావాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. మరి జనరల్గా పట్టు శారీస్ అనగానే మనం కొంచెం ఎక్కువ కాస్ట్లో చూస్తూ ఉంటాం కదండి. మరి మల్లికార్జున్ గారు ఇంత తక్కువ రేంజ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి కదా మీ దగ్గర శారీస్, మరి దానికి కారణం ఏంటంటారు? మా దగ్గర మార్కెట్ రేట్ మీద చాలా తక్కువ రేట్ ఉంటుంది మేడం. ఇదే మీకు వేరే షాప్ అనేది మీకు 3000 ఉంటుంది మేడం. 3000 మా దగ్గర మార్కెట్ 1896 స్టార్టింగ్ మేడం. ఓకే ఓకే, సో ఎందుకంటే ఓన్ లూమ్స్ ఉన్నాయండి, ఓన్ మగ్గాల్సి ఉన్నాయి మీకు, అంతే అనమాట. మా దగ్గర రేంజ్ తక్కువ వస్తుంది మేడం. ఓకే ఓకే, సో ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో ఉండే మనం మరో శారీ చూస్తున్నామండి. కలర్ కాంబినేషన్ కూడా చూస్తున్నాం కదా. ఇదేంటంటే మనకి 2 కలర్స్ కాంబినేషన్లో కనిపిస్తూ ఉంటాయండి, అలాంగ్ విత్ గోల్డ్ కలర్ కూడా అనమాట. గోల్డ్లో వచ్చేసి పెద్ద పెద్ద బూటీస్ లాగా ఇచ్చారు. మనకి శారీ అంతా కూడా గోల్డ్ కూడా హైలైట్ అవుతున్నట్టే కనిపిస్తూ ఉంటుంది. అండ్ పళ్ళు పట్ల చూస్తూ ఉంటే కనుక టోటల్గా గోల్డ్ థ్రెడ్ వర్క్తో ఇచ్చేసేసి అక్కడక్కడ మాత్రమే మనకి బ్లూ కలర్లో ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ డిజైనర్ వేర్ బ్లౌజ్ ఇచ్చారండి. దీన్ని చూస్తూ ఉంటే కనుక మనకి ఏంటంటే ఎగ్జాక్ట్గా మనకి బ్లౌజ్ పీస్లో ఏ కలర్స్ అయితే ఇచ్చారో అదే విధంగా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే కొంచెం దీన్ని డల్ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అవుట్ అండ్ అవుట్గా దీన్ని డిజైనర్ బ్లౌజ్ పీస్ లాగా కూడా మనం తీసుకోవచ్చు. సో ఉప్పాడ పట్టులో మనకి ఇప్పుడు పర్పుల్, మనం డార్క్ పర్పుల్ కలర్ శారీ చూస్తున్నామండి. వైలెట్ మిక్స్ చేసి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఇది పళ్ళు పాట అండి? పళ్ళు అండి, లోటస్ వస్తుంది మీకు. ఓకే, పళ్ళులో కనుక మనం చూస్తూ ఉంటే చాలా షార్ట్ పళ్ళు లాగా కనిపిస్తుందండి, ఎందుకంటే దీనిలో ఏంటంటే చిన్న డిజైన్ ఇచ్చేసారు అన్నట్టు. ఒక బాక్స్ లాగా, ఒక బ్లాక్ లాగా ఇచ్చారు. చుట్టూతా కూడా మనకి ఏంటంటే జిగ్జాగ్ ప్యాటర్న్ లాగా ఇచ్చేసి టోటల్ గా ఏంటంటే కాపర్ ఫినిష్ తో థ్రెడ్ ని తీసుకున్నారండి. దీనిలో ఒక లోటస్ ఇచ్చేసారు, కింద వచ్చేసి మనకి టక్స్ లాగా స్వాన్స్ లాగా ఇచ్చారనమాట. చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. అండ్ మిగతా శారీ అంతా మనకి షోల్డర్ కానీ ప్లీట్స్ దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందండి. దీన్నే మనకి ఏంటంటే ఆల్టర్నేట్ గా ఒక దగ్గర అంతా కాపర్ తో ఉన్న థ్రెడ్ తో తీసుకున్నారు, మరో దగ్గర వచ్చేసి సిల్వర్ థ్రెడ్ తీసుకున్నారు. అండ్ కలర్ కాంబినేషన్ కూడా రెడ్ అండ్ గ్రీన్ ఇచ్చారు, అలాగే గ్రీన్ అండ్ రెడ్ ని ఆల్టర్నేట్ గా అంటే కాంట్రాస్ట్ లో ఇస్తూ ఉన్నారు అనమాట. సో త్రూ అవుట్ శారీ అంతా మనకి ఇదే విధంగా ఉంటుంది. ఓకే, యాజ్ ఇట్ ఈస్ గానే మనకి శారీ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనం తీసుకోవచ్చండి. మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? ఓకే, బ్లౌజ్ అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చేసి కడ్డీ బార్డర్ వచ్చిందండి. ఇలా ప్లెయిన్ గా వచ్చిన బ్లౌజెస్ కి వచ్చేసి మనం జనరల్ గా స్టోన్ వర్క్ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. లేదు అంటే కనుక ఇది కాపర్ లో వచ్చింది కాబట్టి మనకి పళ్ళు కాపర్ తో ఉన్న ప్యాచ్ వర్క్ ఏమైనా వేయించుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. మరి ఇవి ఏ రేంజ్ లో ఉన్నాయంటారు? 6000 నుంచి ఉన్నాయి. ఓకే, మరి ఇంతవరకు మనం పట్టులోని కొన్ని వెరైటీస్ చూసాం కదండి. మరిన్ని వెరైటీస్లో నుంచి ఇప్పుడు మల్లికార్జున్ గారు ఏం చూపిస్తున్నారో చూసేద్దాం. ఏ వెరైటీ చూపిస్తున్నారు ఇప్పుడు? కంచి పట్టులోనే వస్త్రకళ పట్టు చూపిస్తున్నాను మేడం. వస్త్రకళ పట్టు. ఓకే,
సో దీన్ని చూస్తూ ఉంటే కనుక మనకి మల్టీ కలర్ పట్టు శారీ లాగా కనిపిస్తుందండి. సో ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ నుంచి చూస్తూ ఉంటే కనుక ఒక లీఫ్ ప్యాటర్న్ లాగా ఇచ్చారనమాట. అదే మనకి హైలైటింగ్ గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం హెవీ బార్డర్స్ ని అటు ఇటుగా కూడా ఇవ్వడం తీసుకోవచ్చు అండి. దీన్ని వచ్చేసి మనకి మీడియం పళ్ళు లాగా తీసుకున్నారనమాట. ఇంకా త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా వస్తుంది, లేకపోతే షోల్డర్ లో వచ్చినట్టుగానే త్రూ అవుట్ శారీ అంతా కూడా వస్తుంది. త్రూ అవుట్ శారీ అంతా మొత్తం కంటిన్యూషన్ వస్తుంది. ఓకే ఓకే, ఒకసారి శారీ మొత్తం కూడా ఎట్లా ఉందో చూద్దాము. సో దీనిలో కనుక చూస్తూ ఉంటే మనకి ఏంటంటే మామిడి పిందెల్ని కొంచెం స్లాంట్గా తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుందండి డిజైన్ అంతా కూడా. దీనిలో చూస్తూ ఉంటే మనకి మల్టీ కలర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఒక సైడ్ నుంచి చూస్తుంటే మనకి బ్లూ షేడ్ తెలుస్తుంది, గ్రీన్ షేడ్ తెలుస్తుంది, అలాగే రెడ్ ఉంది, ఆరెంజ్ ఉంది, ఎల్లో కూడా ఉంది. కాబట్టి డిఫరెంట్ కలర్స్ ఇందులో ఇవ్వడం జరిగిందనమాట. అండ్ బార్డర్స్ని కూడా మనం చూస్తూ ఉంటే మరూన్ బార్డర్స్ ఇచ్చేసారు, దాని మీద అంతా కూడా కంప్లీట్గా మనకి గోల్డ్ థ్రెడ్ వర్క్ అనేది హైలైటింగ్గా ఇచ్చారండి. త్రోట్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మరి దీనికి బ్లౌజ్ పీస్ ఎలా ఇచ్చారు చూపించండి. బ్లౌజ్ సెల్ఫ్ డిజైనర్ వచ్చే మీకు బోర్డర్ వస్తుంది. ఓకే, సెల్ఫ్ డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి. కొంచెం ప్లెయిన్ గానే కనిపిస్తుంటుంది అంటే కలర్ అంతా కూడా అంటే త్రూ అవుట్ గా ఈ మల్టీ కలర్ శారీకి కొంచెం సింగిల్ కలర్ లోనే మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. కాకపోతే దీనిలోనే సెల్ఫ్ డిజైనర్ బ్లౌజ్ ని ఇచ్చేసారు అనమాట. సో దీన్ని కూడా యాజ్ ఇట్ ఇస్ గా ప్లెయిన్ గా వేసుకున్నా కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. బార్డర్ వచ్చేసి శారీ మొత్తంలో ఏ బార్డర్ ఇచ్చారో బ్లౌజ్ కూడా అదే బార్డర్ ని మనకి కంటిన్యూ చేశారు అనమాట. మీడియం లెంత్ బార్డర్స్ మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ వస్త్రకళ పట్టు ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుందంటే 8,000 నుంచి స్టార్ట్ అయింది. 8,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే దీనిలో హైయెస్ట్ రేంజ్ శారీ ఎంత వరకు? హైయెస్ట్ రేంజ్ అంటే 40,000 దాకా ఉంది. 40,000 దాకా ఉండొచ్చు. ఓకే, సో పళ్ళులోనే అంటే మనం పట్టు శారీస్ లోని డిఫరెంట్ వెరైటీస్ అయితే చూస్తున్నాం కదండి. ఇప్పుడు కొల్లాం పట్టు అని ఒకటి చూపిస్తున్నారు, అలాగే ఇప్పుడు మనకి ఉప్పాడలో చూసేసాము, అండ్ కంచి పట్టులో కూడా చూసాం కదా. సో ఈ శారీ మనం చూస్తూ ఉంటే ఏంటంటే చక్కగా నలిగేలాగా కనిపిస్తుందండి. సో కట్టుకున్న తర్వాత కూడా మనకి ఏంటంటే కంఫర్టబుల్ గా ఉంటాయండి ఇలాంటి శారీస్. సో వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఇలాంటి మల్టీ కలర్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటే కనుక మనకి ఏ అకేషన్ కైనా బాగుంటుంది అన్నట్టుగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం కొల్లాం పట్టులోనే ఒక వెరైటీ చూడబోతున్నామండి. దీనిలో కూడా చూస్తూ ఉంటే మనకి 3 డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి కదండి. 3D టైప్ వస్తుంది, చాలా డిజైనర్ వేరు. ఓకే, సో దీన్ని 3D టైప్ శారీస్ అని కూడా అంటారండి. అది ఇప్పుడు మీరు పట్టుకున్న సైడ్ వచ్చేసి పళ్ళు కదా. పళ్ళు మేడం. ఓకే, పళ్ళు చూస్తున్నారు కదండి, భలే డిఫరెంట్ గా ఇచ్చేసారు. మధ్యలో వచ్చేసి సిల్వర్ థ్రెడ్ తో వచ్చినట్టుగా మనకు ఒక ప్యాచ్ లాంటిది ఇచ్చారనమాట. పైన కింద కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ షేడ్స్ యూజ్ చేశారండి. శారీలో మనకి అట్లు బ్లూ గ్రీన్ కలర్ ఒకటి కనిపిస్తుంది, పర్పుల్ షేడ్ ఒకటి కనిపిస్తుంది, అలాగే మనకి పీచ్ కలర్ ఒకటి కనిపిస్తుంది, అండ్ డార్క్ పింక్ కలర్ కూడా ఒకటి ఇచ్చేసారు అనమాట. సో డిఫరెంట్ కలర్స్ తోటి మనకి పళ్ళుని డిజైన్ చేశారు. పళ్ళు వచ్చేసి మనం షార్ట్ పళ్ళు లాగా తీసుకోవచ్చండి. త్రోట్ శారీ అంతా కూడా మనకి చూస్తుంటే దీన్ని కూడా 3-4 బ్లాక్స్ కింద డివైడ్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ బ్లాక్ ఏదైతే డివైడ్ చేశారో ఇదంతా కూడా మనకి బేస్ అంతా కూడా పింక్ కలర్ లో ఇచ్చారు. దాని మీదనే ఒక రో అంటే బార్డర్స్ వచ్చేసి ఇలా జిగ్జాగ్ గా ఇచ్చేసారండి. దాని కింద కనుక మనం చూస్తూ ఉంటే కొంచెం డిఫరెంట్ కలర్ తో డిఫరెంట్ ప్యాటర్న్ లాగా తీసుకోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ కిందకి వచ్చేసరికి ఒక బూటీ ఇచ్చేసారు. మరి సెకండ్ పార్టీషన్ ఏదైతే ఉందో, మధ్యలో ఏదైతే పోర్షన్ ఉందో దీన్నంతా కూడా ఏంటంటే కొంచెం డిజైనర్ వేర్ గా తీసుకున్నారండి. సెల్ఫ్ లోనే మనకి ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ లో ఈ వర్క్ అంతా బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తూ మీదకి వచ్చేసరికల్లా మనకి కొంచెం హెవీగా ఉండే బూటీస్ ని ఇక్కడ తీసుకోవడం జరిగింది అనమాట. మరి ఆల్మోస్ట్ మనకి ప్లీట్స్ దగ్గరకు వస్తే కనుక కాళ్ళ దగ్గరకు వచ్చేసేస్తే మనకి నీస్ దగ్గర నుంచి కిందకి వచ్చే పోర్షన్ అంతా కూడా ఎట్లా చూడొచ్చు అంటే మనకి పైన ఇచ్చిన కలర్స్ లోనే కాంట్రాస్ట్ కలర్స్ లో కింద ఇచ్చారన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు అండి. బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మేడం. ఓకే, సో అయినా కూడా మనకి ఇందులో 3-4 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏ కలర్ తో వేసుకున్నా కూడా చక్కగా మ్యాచ్ చేసుకోవచ్చు అండి. అయితే దీనికి వచ్చేసి మనకి డ్యూయల్ కలర్ లో ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఒక సైడ్ అంతా మనకి పింక్ కలర్ ఇచ్చారు, మరో సైడ్ అంతా కూడా మనకి పర్పుల్ కలర్ లో ఇవ్వడం జరిగింది. అండ్ బార్డర్స్ లాగా యూజ్ చేసుకోవడానికి శారీలో ఏవైతే బ్లాక్స్ లాగా ఇచ్చారో అదే బ్లాక్స్ లాగా కూడా దీనిలో తీసుకోవచ్చు అనమాట. లేదు అంటే మనం కాంట్రాస్ట్ గా ఉండడం కోసం ఏ కలర్ బ్లౌజ్ తో అయినా కానీ చక్కగా మ్యాచ్ చేసుకోవచ్చు అండి. మరి దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? 4,000 చేంజ్. ఓకే, 4,000 అండ్ చేంజ్ నుంచి మనకి కొల్లాం పట్టు స్టార్ట్ అవుతుందండి. సో మల్లికార్జున్ గారు ఇప్పుడు ఏ వెరైటీ చూపిస్తున్నారండి? కంచి పట్టు చూపిస్తున్నాను ప్యూర్. మీకు సొసైటీ శారీస్ మేడం. అదే ఓకే, జరీలో మీకు 10 గ్రామ్ గోల్డ్ కూడా వస్తుంది మేడం. ఇలాగా ఓకే 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 మేడం. సో చూస్తున్నారు కదండి సొసైటీ డిజైనర్ వేరే మీకు ఓన్ క్రియేషన్ మేడం ఇది. ఓకే, సో ఈ శారీ ప్రత్యేకత ఏంటండి? ఇది గోల్డ్ లోనమా 10 గ్రామ్ గోల్డ్ వస్తుంది మేడం. ఇది మీకు గోల్డ్ వస్తుంది మీకు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీకు ప్యూర్ ఫుల్ జరీ వచ్చి మీకు దాంట్లో అనమాట మీనా వర్క్ మెజెంటా పింక్ వస్తుంది మీకు. మీనా వర్క్ వచ్చేసి మెజెంటా పింక్ వస్తుంది. మరి ముందుగా పళ్ళు దగ్గర నుంచి వద్దామండి. పళ్ళులో వచ్చేసి మనకి చిన్న చిన్న లోటస్ లాగా 2 రోస్లలో ఇచ్చారండి. అండ్ చుట్టూతో చూస్తూ ఉంటే కనుక పింక్ కలర్ బేస్ లాగా తీసుకున్నారనమాట. మిగతా అంతా కూడా మనం చూస్తూ ఉంటే పళ్ళు అంతా కూడా రిచ్ గా మనకి గోల్డ్ కలర్ ఎలివేట్ అవుతూ కూడా కనిపిస్తూ ఉంటుంది. టిష్యూతో ఇచ్చేసారనమాట పళ్ళు అంతా కూడా. అండ్ దీన్ని కూడా మీడియం లెంగ్త్ పళ్ళు లాగా తీసుకోవచ్చండి. మరి షోల్డర్ దగ్గరకు వచ్చేసరికల్లా ఈ వర్క్ అంతా
అంతా కూడా బ్యాక్గ్రౌండ్ ఇందాకే చెప్పినట్టుగా బేస్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్లోనే ఇచ్చేసారు. అండ్ దీని మీద మీనా వర్క్ వచ్చేసి కొంచెం డార్క్ పింక్ కలర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు మెజెంటా కలర్ని తీసుకోవడం జరిగింది అనమాట. సో ఈ విధంగా తీసుకున్నారు. బార్డర్స్ వచ్చేసి 2 డిఫరెంట్ బార్డర్స్ యూజ్ చేశారండి. ఒక పక్క బార్డర్స్ అంతా కూడా కడ్డీ బార్డర్ ఇచ్చేసారు. మరో పక్కన కనుక పైథిని ప్యాటర్న్ లో మనకి బార్డర్స్ ని ఇవ్వడం జరిగిందండి. దీనిలో కూడా ఏంటంటే ఇవే లోటస్ ని మనకి కొంచెం స్లాంట్ గా తీసుకున్నారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 1 lakh మేడం. ఓకే, 1 lakh దాకా పడుతుంది అనమాట. ఓకే, మరి ఇంత చక్కగా శారీస్ ని గోల్డ్ తోటి డిజైన్ చేయడానికి మీకు తయారు చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటారు? మాక్సిమం 2 months పడుతుంది మేడం. ఓకే, 2 months దాకా పడుతుంది కాబట్టి జెరీలో గోల్డ్ మిక్స్ చేసి ఇవన్నీ చేయాలి కదా మేడం. అంచేత 2 months పడుతుంది మేడం. ఓకే, అంటే వెడ్డింగ్ కలెక్షన్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది కాబట్టి వెడ్డింగ్ కలెక్షన్ కోసం ఎవరైనా ఆర్డర్ ఇస్తే మీరు సింగిల్ పీసెస్ కూడా తయారు చేసిస్తాం. డిజైనర్ శారీస్ తయారు చేసిస్తాం మేడం. ఓకే, డిజైనర్ పీసెస్ వచ్చి తయారు చేసిస్తూ ఉంటారు అనమాట. బ్లౌజ్ అండి మేడం మీకు. ఓకే, మీకు వన్ సైడ్ అనమాట కడీ బార్డర్, మీకు బ్లౌజ్ హ్యాండ్స్ కి కడీ బార్డర్, స్మాల్ బార్డర్ కంటే స్మాల్ బార్డర్ పెట్టుకోవచ్చు మేడం. ఇంకో సైడ్ అనమాట మీకు పైథానీ బార్డర్ వచ్చాడు మేడం. ఈ బార్డర్ కంటే బిగ్ బార్డర్ కంటే బిగ్ బార్డర్ పెట్టుకోవచ్చు మేడం. శారీ బ్లౌజ్ అంతా మీకు ఓన్లీ సెల్ఫ్ డిజైన్ వస్తుంది మేడం. ఓకే, ఇది కూడా ప్యూర్ పట్టు శారీయా? ప్యూర్ పట్టు మేడం. ఇది కంచి మీకు సొసైటీ శారీ మేడం. ఇది డిజైనర్ వేర్. ఇది మీకు ఫుల్ జరీ వచ్చి మేనా వర్క్ వచ్చి చాలా బాగుంటుంది. గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ వస్తుంది మీకు. ఇది పళ్ళు కూడా మీకు స్మాల్ బోటా వస్తుంది మీకు. ఇది టిష్యూ మేనా. ఓకే, సో పళ్ళు చూస్తున్నారు కదండి. అటు ఇటుగా మనకి కొంచెం లావుగా ఉన్న వెడల్పుగా ఉన్న కడ్డీ బార్డర్స్ ఇచ్చేసారు. లోపలంతా కూడా చిన్న చిన్న డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందండి. బేస్ అంతా కూడా టిష్యూ గోల్డ్ తీసుకున్నారనమాట. దాని మీదకి ఈ వర్క్ అంతా కూడా మనకి బూటీస్ బ్లూ కలర్ లో కనిపిస్తూ ఉన్నాయి. అదే మనం పళ్ళు అండ్ అంటే షోల్డర్ అండ్ శారీలోకి వచ్చేస్తే కనుక వర్క్ అంతా కూడా మనకి డిజైన్ డిఫరెంట్ గా ఇచ్చారండి. దీనిలో ఏంటంటే ఫ్లవర్స్ ఇచ్చారు, అలాగే క్రీపర్స్ ప్యాటర్న్ లో కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇలా తీసుకున్నాము. అండ్ ఈచ్ ఫ్లవర్ బూటీ ఏదైతే ఉందో దాని చుట్టూతా కూడా మనకి ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ లో దాన్ని హైలైట్ చేసినట్టుగా కూడా కనిపిస్తుంటుంది అనమాట. అవుట్లైన్ చేసినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనిలో కూడా మనం బార్డర్స్ కి డిఫరెన్స్ చూడొచ్చండి. ఒక పక్క బార్డర్ అంతా కూడా మనకి చిన్న కడ్డీ బార్డర్ లా ఇచ్చేసి టెంపుల్ డిజైన్ లాగా చాలా చిన్నగా ఇచ్చేసారనమాట. మరో పక్క బార్డర్స్ వచ్చేసి దీనిలో కూడా ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ ని మనకి ఈ విధంగా ఇవ్వడం కూడా తీసుకోవచ్చు అనమాట. సో శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది. ఓకే, సో హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ కావాలి అనుకుంటే కూడా మనం చేయించుకోవచ్చు అంటారా అండి? హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ అవుతుంది మేడం. చేయించుకోవచ్చు మేడం. ఇదే మీకు ఆర్డర్ ఇస్తే చేయిస్తాం మేడం. ఇట్లా సేమ్ ప్యాటర్న్ లోనా. ఓకే, సో ఎందుకంటే మనకి టోటల్గా కాంట్రాస్ట్గా కనిపిస్తుంది కదండి బ్లౌజ్ అండ్ అంటే మనకి పళ్ళు అండ్ శారీ కూడా మనకి కాంట్రాస్ట్లో కనిపిస్తుంది కాబట్టి దీన్ని హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్లో కావాలి అంటే కూడా మనం చేయించుకోవచ్చు అండి. సో దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? 50,000 మేడం. 50,000 దాకా పడుతుంది. ఓకే, అంటే దీనిలో కూడా మనకి ప్యూర్ గోల్డ్ ని అంటే 10 grams గోల్డ్ కాకుండా ఏమైనా సిల్వర్ జరీ వస్తుంది మేడం. అది గోల్డ్ జరీ వచ్చింది కదా మేడం, ఇది సిల్వర్ జరీ వస్తుంది మేడం. సో బ్లౌజ్ పీస్ లో కూడా మనకి ఏంటంటే ఆ 2 బార్డర్స్ వేరియేషన్ ని కూడా దీనిలో క్లియర్ గా చూపిస్తున్నారండి. మిగతా అంతా కూడా మనకి ఏంటంటే కొంచెం బూటీస్ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్ గా చేశారండి. సో సెల్ఫ్ డిజైన్ ఈ విధంగా ఇచ్చారనమాట. సో టోటల్ గా కాంట్రాస్ట్ గా ఉంటుంది. మనం ఈ విధంగా కూడా బ్లౌజెస్ ని తీసుకోవచ్చండి. మరి ఇప్పుడు మల్లికార్జున్ గారు ఏ వెరైటీ చూపించబోతున్నారు? కంచి మంగళ పట్టులోనే మీకు స్టోన్ వర్క్ చూపిస్తున్నాం మేడం. ఇది ఒకటి డిజైనర్ వేరే. మీకు అదే మీకు బార్డర్ కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చి మీకు ఇది ఓకే వస్తుంది మేడం. సేమ్ డిఫరెంట్ బార్డర్ మేడం. ఇది మీకు ట్రెడిషనల్ బార్డర్ కాకుండా డిఫరెంట్ వస్తుంది మేడం. ఇది ఓకే ఓకే. సో ఇప్పుడు పళ్ళు పాటు దగ్గర నుంచి చూస్తుంటే కనుక పళ్ళు అంతా కూడా యాంటిక్ గోల్డ్ కలర్ తీసుకున్నారండి. ఎక్కడ మనకి ఏంటంటే డిఫరెంట్ చేసినట్టు అంటే శారీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా కాకుండా మనకి చాలా సింపుల్ గా శారీ అనేది స్టార్ట్ అయిందండి. సో పళ్ళు దగ్గరకు వచ్చేసరికల్లా ఫినిషింగ్ అంటే బార్డర్స్ ఇందాకే మల్లికార్జున్ గారు చెప్పినట్టు డిఫరెంట్ గా ఇవ్వలేదండి. బార్డర్స్ అంతా కూడా డిజైనర్ బార్డర్స్ లాగా ఇచ్చారనమాట. అంటే శారీకి మనకి బార్డర్ కి డిఫరెన్షియేట్ అస్సలు చేయకుండా ఓన్లీ కట్ బార్డర్స్ ఎలాగైతే కనిపిస్తూ ఉంటాయో ఆ విధంగా మనకి బార్డర్స్ ని ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. సో ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు అనమాట. అండ్ దానిలో కలిసిపోయినట్టుగానే మనకి ఈ పళ్ళు అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. దీనిలోనే అక్కడక్కడ మనకి స్టోన్ వర్క్ అనేది హైలైటింగ్ గా ఇచ్చేసారనమాట. మరి ఇప్పుడు పళ్ళు అండ్
షోల్డర్ పార్ట్ని కనుక వేరియేషన్ చూడాలి అనుకుంటే మనం ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు అండి. సో షోల్డర్ దగ్గరకు వచ్చేసరికల్లా మనకి ఈ ప్యాటర్న్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీనిలో కూడా ఏంటంటే మనకి ఆల్టర్నేట్గా కాకుండా ఒక 2-3 ఫ్లవర్స్ని వదిలేసేసి మనకి స్టోన్ వర్క్ తోటి హైలైట్ చేసినట్టుగా మనకి బూటీస్ అంతా కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఆల్మోస్ట్ పళ్ళు అంతా షోల్డర్ అంతా కూడా ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకి ప్లీట్స్ దగ్గరకు వచ్చేసరికి కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇదే డిజైన్ని కంటిన్యూ చేశారండి. బ్లౌజ్ వచ్చేసరికి ఓన్లీ ప్లెయిన్ వస్తుంది స్మాల్. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే డిఫరెంట్గా బార్డర్స్ ఇవ్వడము కాంట్రాస్ట్లో ఇవ్వడం కాకుండా కంప్లీట్గా ప్లెయిన్గా డిజైనర్ సెల్ఫ్ బ్లౌజ్ తీసుకున్నారండి. కాకపోతే దీనికి ఏంటంటే మనకి స్లీవ్స్ దగ్గర కొంచెం ప్యాచ్ వర్క్ లాగా వేసుకోవడం కోసం చిన్న స్టోన్ వర్క్ అనేది ఇచ్చారనమాట. సో చాలా సటిల్గా మనకి శారీ అంతా కూడా కనిపిస్తూ ఉంటుందండి. దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? 10,000. ఓకే, సో ఈ శారీ వచ్చేసి 10,000 పడుతుందండి. అండ్ ఈ శారీలో మనం హైలైటింగ్గా చెప్పుకోవాల్సింది వచ్చేసి పళ్ళు అండ్ బార్డర్స్ అండి. చాలా డిఫరెంట్గా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. అండ్ టోటల్గా ఏంటంటే ఇది రెగ్యులర్గా రన్ అయ్యే ట్రెడిషనల్ బార్డర్స్లా కాకుండా కొంచెం డిజైనర్ వేర్ బార్డర్స్ లాగా తీసుకున్నారనమాట. మరి మల్లికార్జున్ గారు ఇప్పుడు చూపించబోయే ప్యాటర్న్ ఏంటండి? ఇది ప్యూర్ చందేరి వస్తుంది మేడం. ఇది మీకు చందేరి ఫ్యాన్సీ శారీ మేడం. ఇది మీకు సంతోష్ సెల్ఫ్ కాంబినేషన్ వచ్చి మీకు పైతానీ బార్డర్ వస్తుంది మేడం. డిఫరెంట్ ప్యాటర్న్ ఇది డిజైనర్ వేర్. ఇది ఇది డిజైనర్ 1 పీస్ 1 డిజైన్ వస్తుంది మేడం. ఇది ఓకే, సో ఇది చందేరి తీసుకున్నారు. టిష్యూ కూడా యాడ్ అయ్యి ఉంటుంది. టిష్యూ కూడా యాడ్ అయింది. చందేరి టిష్యూలో మనకి శారీ అంతా కూడా డిజైన్ చేశారండి. సో దీనికి పళ్ళు పార్ట్ వచ్చేసి అంటే ఆల్మోస్ట్ మనకి టిష్యూ అనగానే గోల్డ్ అండ్ మనకి స్టిఫ్నెస్ అనేది కూడా తెలుస్తూ ఉంటుంది కాబట్టి బార్డర్స్ వచ్చేసరికి మనకి బార్డర్స్లో కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. పళ్ళు పార్ట్ అంతా కూడా మనకి ఈ ప్యాటర్న్లో డిజైన్ చేయడం జరిగింది. అలాగే కొంచెం వేరియేషన్లో పళ్ళులోనే మళ్ళీ మనకి డిఫరెంట్ కలర్స్లో ఒక బూటీ లాగా హెవీ బూటీ లాగా ఇవ్వడం జరిగిందండి. మనకి షోల్డర్ అండ్ మిగతా శారీ అంతా కూడా కంటిన్యూ అయ్యే దగ్గర మనం చూస్తూ ఉంటే కనుక గోల్డ్ తోటి జిగ్జాగ్గా మనకి క్రీపర్స్ లాంటి వర్క్ కూడా ఇచ్చేసారనమాట. అండ్ బార్డర్స్ని ఒక పక్క బార్డర్స్ కనుక మనం చూస్తూ ఉంటే సింగిల్గా మనకి గోల్డ్ బార్డర్స్ లాగా కనిపిస్తూ ఉంటాయండి. మరో పక్క బార్డర్స్ దగ్గర మనం చూస్తూ ఉంటే అలాంగ్ విత్ అంటే సింగిల్గా ఉండే మనకి గోల్డ్ బార్డర్స్తో పాటు మళ్ళీ మల్టీ కలర్లో ఉన్న కొంచెం హెవీ బూటీస్ని కూడా ఇవ్వడం జరిగింది. త్రూఅవుట్ శారీ అంతా మనకి ఇదే విధంగా కనిపిస్తూ ఉంటుంది. రిసెప్షన్స్కి లేకపోతే పోస్ట్ వెడ్డింగ్ లేదంటే ప్రీ వెడ్డింగ్ చాలా బాగుంటుంది మేడం ఇది. ఓకే, సో ప్రీ అండ్ పోస్ట్ వెడ్డింగ్ సెరమనీస్కి మనం ఇలాంటి శారీస్ని ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. అండ్ బ్లౌజ్ దగ్గరకు వచ్చేసరికి కూడా మనకి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. రెగ్యులర్గా ఉండే ప్యాటర్న్లో కాకుండా ఇది కూడా కంప్లీట్గా ఏంటంటే ఈ చందేరి టిష్యూనే తీసుకున్నారు. అండ్ దీనిలో ఏంటంటే స్లీక్గా మనకి లైన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయండి. ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు అనమాట. అండ్ బార్డర్స్ వచ్చేసి ఓన్లీ సన్నటి గోల్డ్ బార్డర్ మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. దీని మీద స్టోన్ వర్క్ వేయించుకొని డిజైన్ బ్లౌజ్ లో కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు అండి. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మరి దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? 6,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఓకే, సో 6,000 నుంచి ఇలాంటి శారీ స్టార్ట్ అవుతున్నాయండి. మరి దీనిలో హైయెస్ట్ రేంజ్ ఎంత ఉంటుంది? హైయెస్ట్ రేంజ్ అంటే మీకు 12-15,000 దాకా ఉంది. 12-15 దాకా ఉంది. సో చూసారు కదండి, చాలా చక్కగా ఉంది కదా ఈ కలెక్షన్ అంతా కూడా. మరి మల్లికార్జున్ గారు ఇంత చక్కటి కలెక్షన్ ని మాకు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి వ్యూయర్స్ చూసారు కదండి ఈనాటి ఎపిసోడ్లో చక్కటి వెడ్డింగ్ కలెక్షన్ని. మరి ఈ కలెక్షన్ మీకు కూడా కావాలి అనుకుంటే మణికొండలో ఉన్న గాయత్రి సిల్క్ సింగ్ టెక్స్టైల్స్కి విచ్చేసేయండి. ఇది ఇవాళ హలో లేడీస్. మరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.